సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. సృష్టి ఉద్భవించిన కాలం నుంచి నేటి వరకు కోట్లాది ప్రాణులు ఈ భూమిపై పుట్టాయి. ఆ కోట్లాది ప్రాణుల్లో మనిషి జన్మ ఎంతో గొప్పది. ఆ మనిషి ఎన్నో అద్భుత కార్యాలు చేసి తన గొప్పతనాన్ని చాటుకుంటున్నాడు. అలాంటి మహనీయుల్లో డాక్టర్ బొగ్గు సురేష్ ఒకరు. 2005లో పీస్ వెల్ఫేర్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎంతో మంది అనాథలను చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నాడు. ఆ మహనీయుడు చేస్తున్న సేవల గురించి తెలుసుకుందాం. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మానవత్వమే మన మతం. నవసమాజం కోసం మానవత్వాన్ని పంచుదాం అనే ఆలోచనల నుంచి జనించినదే పీస్ వెల్ఫేర్ సొసైటీ. ఈ అందమైన ప్రపంచాన్ని దృష్టిలోపాలు లేకుండా, ఏ మనిషి దృష్టిలోపంతో బాధపడకూడదనే సదుద్దేశంతో 2005లో డాక్టర్ బొగ్గు సురేష్ పీస్ వెల్ఫేర్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. తన మనుగడతో పాటు సమాజం పట్ల తన బాధ్యతను గుర్తించిన డాక్టర్ సురేష్ తల్లిదండ్రులను కోల్పోయిన ఎంతో మంది అనాథలను చేరదీస్తూ అనాథాశ్రమాలను సందర్శించి డాక్టర్ల సహాయంతో వారికి కావలసిన అవసరాలను సమకూరుస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి 2005 నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు స్వచ్ఛందంగా, అనగా సత్యసాయి ఆర్గనైజేషన్, లయన్స్ క్లబ్ అసోసియేషన్లో, ఐబ్యాంక్ అసోసియేషన్లో, సేవ్ సొసైటీ అనేకమైన స్వచ్ఛంద సంస్థల్లో ఇప్పటిదాకా 250 క్యాంపులకు చేయడం జరిగింది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. పీస్ వెల్ఫేర్ సొసైటీతో కలిసి మేము సైతం అంటూ వచ్చిన ఉమెన్ కోర్టు మాస్టర్స్, హైకోర్టు వారు కూడా తమ వంతు సాయంగా అనాథాశ్రమాలకు బెడ్ గ్రైండర్స్, చెప్పులు, మందులు, ఇంకా నిత్యావసరాలు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఫ్రెండ్స్ ద్వారా ఈ పీస్ వెల్ఫేర్ సొసైటీ నాకు పరిచయం అయింది. వీళ్ళు చేసే వైద్య శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు ఒక 2 దానికి వెళ్ళాము. వీళ్ళ సేవా కార్యక్రమాలు చూసి మా ఫ్రెండ్స్కి చెప్తే కూడా అందరు బాగా ఇన్స్పైర్ అయ్యారు. నేను కూడా వీళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయ్యి వన్ ఆఫ్ ద వాలంటీర్గా జాయిన్ అయ్యాను. హ్యుమానిటీ ఈజ్ రిలీజియన్ కానీ వెళ్తున్న ఈ సంస్థకి మాకు నచ్చి మేము సహాయం చేస్తున్నాము. చాలామందికి కోరుకుండొచ్చు సహాయం చేయాలని, కానీ ఒక ప్లాట్ఫామ్ అంటూ దొరకాలి. ఈ వెల్ఫేర్ సొసైటీ మాకు దొరికింది, దాని ద్వారా మేము చేయగలుగుతున్నాం. ఈ పీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా మేము భాగస్వామ్యం ఇవ్వాలని, అనాథ పిల్లలకి సేవ చేయాలని మేము అందరం నిర్ణయించుకున్నాము. ఒకరు సేవ చేయడం కష్టము, ఇలా అందరం కలిసి కట్టుగా చేయుత ఒకరికొకరు తోడై అందరికీ సేవ చేస్తే ఇది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. హ్యుమానిటీ ఈజ్ అవర్ రిలీజియన్. ఈ సిద్ధాంతంతో డాక్టర్ బొగ్గు సురేష్ గారు పీస్ వెల్ఫేర్ సొసైటీ అనే ఈ సంస్థని జీవం పోశారు. ఇందులో భాగంగా అనాథ పిల్లలకు కావాల్సినటువంటి ముఖ్య అవసరాలను కూడా అందజేయటం. మీరు కూడా ముందుకు రండి, మన సమాజానికి సేవ చేద్దాం. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి నలుగురిని మన స్థాయికి తీసుకొచ్చి వాళ్ళు కూడా సమసమాజం, ఈ నవసమాజ నిర్మాణంలో చేయూతనిస్తూ ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో మన వంతు సాయంగా తోటి వారికి సహాయం చేద్దాం. హ్యుమానిటీ ఈజ్ అవర్ రిలీజియన్.
రండి అందరం కలిసి సమాజానికి చేతనైన సహాయం చేద్దాం. కోఆపరేట్ విత్ us. పీస్ వెల్ఫేర్ సొసైటీ. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. డాక్టర్ సురేష్ ఓ అహింసావాది, జంతు ప్రేమికుడు, అజాతశత్రువు. ఈయన వేస్తున్న ఈ అడుగులు 10 మంది మెచ్చే ఓ గొప్ప లక్ష్య సాధన వైపే. తనకు కష్టం అంటే ఏంటో తెలుసు, పేదరికం అంటే ఏంటో తెలుసు, కష్టం నష్టం ఎలా ఉంటుందో తెలుసు. అందుకే తనలా ఎవరూ కష్టాల్ని చూడొద్దనే సదాశయంతో ముందుకు నడుస్తున్నారు. జీవితంలో వైఫల్యాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా వాటిని సోపానాలుగా చేసుకున్న వారే విజయ తీరాలకు చేరుతారని దృఢంగా విశ్వసించిన గొప్ప మనిషి డాక్టర్ సురేష్. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై. మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో, పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల. నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ. ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఇప్పటి వరకు ఈయన పలు రకాల సంస్థలతో కలిపి దాదాపు 3 లక్షల మందికి ఉచిత వైద్య పరీక్షలు, వందలాది మందికి ఉచిత కంటి ఆపరేషన్లు, 4200 మంది చేత నేత్రదాతలుగా ప్రమాణం, 42 మంది చేత నేత్రదానం చేయించారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. తోటి వైద్యమిత్రుల తోడ్పాటు, సహచరులు, స్థానికుల సహకారంతో రూపుదిద్దుకున్న పీస్ వెల్ఫేర్ సొసైటీ అచిరి కాలంలోనే అందరి మన్ననలు, ప్రశంసలు పొందుతోంది. పీస్ వెల్ఫేర్ సొసైటీ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ప్రెసిడెంట్ అయినటువంటి సురేష్ గారు దీనికి గత 8 సంవత్సరాలుగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసేసి సొసైటీకి నీడీ పీపుల్కు సేవ చేయాలని సదుద్దేశంతో స్థాపించాడు. అతన్ని ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాను. అతను ఫ్రీ హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాడు గత 8 సంవత్సరాలుగా. అంతేకాకుండా ముఖ్యంగా ఐ క్యాంప్స్ కండక్ట్ చేయడము, నీడీ పీపుల్కు ఐ సర్జరీ చేయించడము ఎంతో అభినందనీయం. గత 8 సంవత్సరాలుగా నేను అతనితో అసోసియేటెడ్గా ఉంటూ నా వంతుగా నేను వారి హెల్త్ క్యాంప్స్ను అటెండ్ చేయడము, నీడీ పీపుల్కి సర్వీస్ చేయడం జరుగుతుంది. బాధ్యతగా తనకు తోచిన విధంగా ప్రతి ఒక్కరి సహాయం ఈ సొసైటీకి చేయాలని చెప్పేసి నేను విన్నవిస్తున్నా. నా తరపు సహాయం నేను కూడా చేస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అందరికీ రెస్ట్ అనేది అవసరం. ముఖ్యంగా టీవీ దగ్గరగా కూర్చొని చూడడం అవసరం. సో
చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసి టీవీ దగ్గర కూర్చొని హాస్పిటల్లో కూడా టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చొని. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పొజిషన్, మనం చదివేటప్పుడు పొజిషన్ ఎలా ఉండాలంటే పుస్తకాన్ని మనం ఒక స్కేల్ దూరం కంటే ఒక 2-3 ఫింగర్స్ పెడితే ఎంత దూరం ఉంటుంది అంత దూరంలో పెట్టుకొని చదువుకోవాలి. ఒక అరగంట కానీ గంట కానీ చదివిన తర్వాత కొంచెం దూరం వస్తుంది చూడాలి, అంటే కళ్ళు రిలాక్స్ అయ్యేటట్టు కూడా. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల కంటికి చూపు లోపం రాకుండా ఉంటుంది. గడిచిన 3-4 సంవత్సరాల నుండి డెంగ్యూ వ్యాధి మన ఇంట్లో ఏదైనా తొట్లు ఉంటాయి, నీళ్ళ తొట్లు కానీ, తర్వాత కొబ్బరి బొండాలు ఉంటాయి అనుకో, దాంట్లో నీళ్ళు ఉండి మూలకుంటే దాంట్లో దోమ చేరుతుంది. దోమ చేరి గుడ్లు పెడుతుంది. ఆ దోమ మధ్యాహ్నం టైంలో ఎక్కువ వెలుతురున్న టైంలో వచ్చి కలుస్తుంది. ప్రమాదకరమైన ఏంటంటే ఏడిస్ దోమ అంటుంది దానికి కలర్ ఉంటుంది. అట్లాంటి దోమలు బారిన పడకుండా మనం జాగ్రత్త వహించాలంటే ఆ ప్రపంచాన్ని గజగజలాడించే ఒక మహమ్మారి ఎయిడ్స్. భారతదేశమే కాదు, ఆసియా ఖండం కాదు, మొత్తం ప్రపంచ దేశాలు 600 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రపంచంలో. 600 కోట్ల మంది ప్రజలు కూడా భయపడేది ఏంటంటే ఆటంబాహం కూడా భయపడదు. ఆటంబాహం పేరుతో ఒక రాష్ట్రంలో హైదరాబాద్ ప్రజలు చచ్చిపోతారు. కానీ ఈ ఎయిడ్స్ వ్యాపిస్తే 600 కోట్ల మంది ప్రజలు కూడా రానున్న సంవత్సరాంతాలు అంటే 100 సంవత్సరాల వరకు మొత్తం వ్యవస్థ నిర్మూలన అయిపోతుంది. ఈ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు నిరుపేదలు, విద్యార్థులు, వృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు, కంటి శస్త్రచికిత్సలు, హెల్త్ క్యాంపులు, నేత్రదానం, రక్తదానం, ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం, ఇంకా సీజనల్ వ్యాధులపై అవగాహన శిబిరాలు, ఉచిత మందుల సదుపాయం వంటివి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలకు అటు స్థానికులు, ఇటు అధికారుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. పీస్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మా పాఠశాలకు వచ్చేసి మా పాఠశాలలోని విద్యార్థులందరికీ ఐ చెకప్ చేసి ఉచితంగా వాళ్ళకు అద్దాలు కానీ మెడిసిన్ కానీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు కాటపాక ప్రవీణ్ కుమార్. 10 మంది టీం కలిసి మేము 2011లో స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేసుకున్నాము. మా ఫ్రెండ్స్ ద్వారా ఒక పీస్ వెల్ఫేర్ సొసైటీ ఉందని, మాకు వనసల్పంలో ఉందని తెలియడం ద్వారా వారి డాక్టర్ బొగ్గు సురేష్ గారిని ప్రెసిడెంట్ గారిని కలవడం జరిగింది. వారు మాకు ఎంతో సహకారం చేస్తున్నారు. వారు మా యొక్క సంస్థ నుండి మీ శ్వాసకి మెడికల్ క్యాంప్స్, మెడిసిన్స్ కానీ, కళ్ళద్దాలు కానీ, ఆపరేషన్ కానీ ఉచితంగా చేస్తామని మాకు వారు చెప్పడం జరిగింది. అలాగే అప్పటి నుండి ఇప్పటి వరకు మేము గవర్నమెంట్ స్కూళ్ళల్లో, బయట విలేజెస్లో మేము క్యాంపులు నిర్వహించడం జరిగింది. మా యొక్క క్యాంప్స్కి ఇప్పటివరకు ఒక దగ్గర 2000 మంది కళ్ళద్దాలు పీస్ వెల్ఫేర్ సొసైటీ బొగ్గు సురేష్ గారు అందించడం జరిగింది. కరపత్రాలు పంపిణీ చేయడం స్కూల్ పిల్లలకు కానీ, మరి తెలియనటువంటి వారు అనేక విషయాలు డెంగ్యూ పైన కానీ, మరియు చికెన్ గంజా మందులు కానీ, కంటి వ్యాధులు, డెంటిస్ట్ డాక్టర్లు కానీ, ఇతర డాక్టర్లు వారి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. అదే రకంగా కంటి పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించి వారికి మందులు పంపిణీ చేయడం జరిగింది. చదువులమ్మ తల్లిఒడిలో తన ప్రాథమిక విద్యను ప్రారంభించి పువ్వు పుట్టగానే పరిమళించున్నట్లు ఎన్నెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన విద్వన్మణి, మృదు స్వభావి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ బసిరెడ్డి గారి అభిప్రాయం ఇప్పుడు విందాం. సురేష్ గారి కూడా నాకు వాళ్ళ నాయన, నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ నాయన నాకు తెలుసు. వాళ్ళ నాయన వీటి పిల్లల కోసం తన జీవితాన్ని ఆయన త్యాగం చేశాడు. ఆ పిల్లల కోసం ఎంత కష్టపడ్డాడో చిన్నప్పటి నుంచి చూసినా నాకు తెలుసు. సురేష్ గారి వాళ్ళ తమ్ముడు జాగ్రత్తగా ఉన్నాడు హైదరాబాద్. ఎంత ఎత్తుకు వెళ్ళినా కూడా ఈ పిల్లలు అంత ఒనిగిపోతారన్నమాట. సో ఈయన ఎవరైతే ఆధిపత్యంలో పుట్టి మన ఊరికి వచ్చి ఈ స్కూల్ గురించి ఆలోచిస్తున్నాడంటే ఆయన నేను మనస్ఫూర్తిగా ఆయన కూడా నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఐ టెస్ట్లు నిర్వహించినారు. ఎవరెవరికైతే కళ్ళజోళ్ళు అవసరమో వాళ్ళందరికీ కూడా మన సురేష్ కళ్ళజోళ్ళు ఇచ్చడానికి ప్రయత్నిస్తున్నాడు. స్కూల్కి వెళ్తున్నా ఒకవేళ మీకు రూమ్ కావాలనుకుంటే ఎవరైనా వస్తావు కదా, ఇబ్బంది అనుకున్నప్పుడు నేను చెప్పేటాను. నా వర్క్ నేను సాయం ఎన్నింటి ట్రైన్
షాప్లో ఉంటారు అసలు ఒక అర్ధగంట కూడా ఉంటుంది దగ్గర. అదే మొన్న అది చెక్ అని చెప్పాం కదా, చెక్ క్యాష్ దోమా సరేనా, చేస్తానులే ఇంకా హెల్ప్ చేస్తాను. నీకు అకామిడేషన్ వరకు నో ప్రాబ్లం. ఇప్పుడు మాట్లాడే బాబు చెప్పాను. యువత అంటే అమోఘ శక్తి. భూమి ఆకాశాలను దద్దరిల్లగొట్టగల గొప్ప శక్తి వారికుంది. సమాజ నిర్మాణంలో యువత పాత్ర చాలా కీలకం. అందుకే యువతను ప్రోత్సహించే అద్భుత కార్యానికి శ్రీకారం చుట్టింది. సంకల్ప బలమే విజయ శిఖరాలకు చేరుస్తుందనే సత్యాన్ని నమ్మిన ఈ సంస్థ సభ్యులు గ్రామ గ్రామాన తిరుగుతూ పలు వ్యాధులపై వినోద కార్యక్రమాల ద్వారా అవగాహన కలిగిస్తున్నారు. ఏంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? నన్నే చూస్తున్నారయ్యో. చూస్తే అందరు నవ్వుతున్నారా? నవ్వట్లేదు. ఎవరు నవ్వట్లేదు? 10% నవ్వట్లేదు. ఎందుకు నవ్వట్లేదు? వాళ్ళ కోల్గేట్ వాటర్ అందుకనే. ఓకే, డైలీ స్కూల్కి వెళ్తా. ఏం చేస్తావు? డైలీ వెళ్ళను. ఎప్పుడోసారి వెళ్తావు? సంవత్సరానికి ఒకసారి వెళ్తాను. సంవత్సరానికి ఒకసారి స్కూల్కి వెళ్తావు. ఎందుకు వెళ్తావు? క్లాస్ అయ్యి చూసుకోవడానికి. ఎన్నో క్లాస్ అమ్మా? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. అందరు నీలా కదా. నేను నేను మాట్లాడుతున్నా. నువ్వు డైలీ స్కూల్ ప్రతిరోజు ఆదివారం నాడు మరి డైలీ ఏంటో మా అక్కనే ఎక్కడ ఉంటుంది? బయట పక్కన ఉంటుంది. అమ్మాయిలు బాగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? చదువుకున్న తర్వాత ఏమైంది? అమ్మ చెప్పండి. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా కొత్త ఆశలు, ఆశయాలు, కోరికలతో ముందడుగు వేస్తూ గతించిన భూతకాలాన్ని మరచి వర్తమానం మీదుగా భవిష్యత్తులోకి అడుగుపెడుతూ గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తుంది పీస్ వెల్ఫేర్ సొసైటీ. నేత్రదానం చేసి మానవత్వం చాటుకున్న కుటుంబ సభ్యుల అంతరంగం. I am Srinivas, assistant professor working for an engineering college. I am a friend of Dr. Suresh. My father was a professor, agriculture professor basically. He was somewhat interested in social services and Dr. Suresh, and he really got inspired about Peace Welfare Society activities and all. So he promised to donate his eyes after his death. So in 2010 August month he expired. Though we were in very grief situation, I really recalled Dr. Suresh and my father's promise also. Then immediately I took up phone and called Dr. Suresh and informed that my father is no more. Then immediately Suresh responded and he did the rest of the things, and I'm today very happy to say that my father fulfilled his promise and he donated his eyes to Peace Welfare Society. మా పెద్దవాళ్ళు చనిపోయారు. మాకు నేత్రదానం చేయాలనే ఆలోచన కలిగింది. డాక్టర్ బొగ్గు సురేష్ గారి తెలియజేశాము. అతను పీస్ వెల్ఫేర్ సంస్థకు నేత్రదానంపై అవగాహన కల్పించారు, నేత్రదానం చేయించారు. ఈ నేత్రాల వల్ల మరో ఇద్దరికి చూపును వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆలోచన అందరికీ కలగాలని మరో ఎందరికో నేత్రదానం చేయించి